ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, నేను కొంచెం బయట ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్ అయితే చేయలేకపోతున్నా. నెక్స్ట్ ఈ 3 డేస్లో ఏమైనా రివ్యూస్ వస్తే కొంచెం ఈ ఎడిటింగ్ అనేది ఉండదు, సో అడ్జస్ట్ అయిపోండి. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి. సాధారణంగా బ్యాంక్ రాబరీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? గన్స్, బాంబులు, మాస్కులు, ఆ ప్రొఫెసర్. అబ్బో, ఆ హడావిడే వేరు కదా. కానీ మన ఊర్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా చిల్లర దొంగతనాల బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు వెళ్తే ఏమవుతుంది రాబరీకి? అదే మన ఈ సినిమా బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి. కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. 2.5 hours ఉంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ లేదు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చేశారు. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ మూవీ అని కాదు, కానీ ఒక డీసెంట్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ భయ్య. 1 time వాచబుల్ అనే ఒక ఫీలింగ్. కొద్దిగా రన్ టైం అయితే ఎక్కువ అయిపోయింది. బాగా 2.5 hours కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బట్ ఒక్కసారి అయితే చూసేయచ్చు. కామెడీకి మాత్రం పాస్ మార్క్స్ ఇస్తా. కొంచెం టైం పాస్ అవ్వాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది మనీ హీస్ట్ రేంజ్ కాదు, కానీ ఇది మన లోకల్ మనీ హీస్ట్ అని చెప్పుకోవచ్చు. మన హీరో దీక్షిత్ శెట్టి, అదే దసరా సినిమాలో ఉన్నారు కదా, నాని ఫ్రెండ్, ఇంకా వాడి ఫ్రెండ్స్ లైఫ్లో సెటిల్ అయిపోవాలని ఒక స్కెచ్ చేస్తారు. టార్గెట్ భాగ్యలక్ష్మి కోఆపరేట్ బ్యాంక్. టైమింగ్ ఎప్పుడు? ఎలక్షన్స్ టైం కాబట్టి బ్యాంక్లో బ్లాక్ మనీ కుప్పలు తెప్పలుగా ఉంటాయనే వాళ్ళ ఫీలింగ్. మరి తర్వాత ఏమవుతుంది వీళ్ళ దొంగతనానికి వెళ్తే అనేదే మూవీలో మిగతా స్టోరీ. ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ని కామెడీగా మార్చడం డైరెక్టర్ అభిషేక్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని చెప్తాను నేనైతే. దొంగలు బ్యాంక్లో ఇరుక్కున్న తర్వాత వచ్చే సిచ్యువేషన్ కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అయింది. ముఖ్యంగా యానిమల్ మాస్క్ల వెనక వాళ్ళ కన్ఫ్యూజన్ అయితే సూపర్ ఉంటుంది. మధ్యలో వచ్చి ఒక పొలిటికల్ ట్విస్ట్, ఆ బ్యాంక్లో నిజంగా దాచిన బ్లాక్ మనీ మ్యాటర్ బయటపడినప్పుడు ఆ స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ రైడ్లో వెళ్ళిపోద్ది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్టర్ కొంచెం స్టోరీని సీరియస్ డ్రామా వైపు తిప్పారు. అక్కడక్కడ సినిమా కొంచెం సాగదీస్తారు, స్లో అయినట్టు అనిపిస్తుంది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఈ సినిమాకి అయితే మేజర్ ప్లస్ పాయింట్. తన టెన్షన్లో చేసే ఓవర్ యాక్షన్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ బృందా ఆచార్య కూడా బ్యాంక్ ఉద్యోగిగా తన క్యారెక్టర్కి అయితే న్యాయం చేసింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ పర్లేదు అనిపించే, అండ్ చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా సబ్ప్లాట్స్ ఎక్కువైపోవడం వల్ల క్లైమాక్స్లో కొంచెం గందరగోళం అనిపించింది నాకైతే. కామెడీ నుంచి సడన్గా మెసేజ్ ఓరియంటెడ్ వైపు వెళ్ళిపోవడం అందరికీ నచ్చదు. ఇదొక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ అయితే కాదు, ఇదొక ఫన్ రైడ్ అనమాట. ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతుందంటే ఓటీటీలో ఒకసారి పెట్టండి. ఇది రేటింగ్ ఓవరాల్గా ఎంత ఇస్తానంటే ఈ మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చిందా? ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.